గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం. మన జీవితాల్లో ఆనందాన్ని, ప్రశాంతతను ఎక్కడ వెతుకుతున్నాం? మంచి ఉద్యోగం, పెద్ద ఇళ్ళు, కొత్త కారు ఇలాంటి వాటిలోనా? లేకపోతే ఆనందమనేది ఇంకా ఎక్కడైనా లోపలుందా? ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. రాజమహేంద్రవరంలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన అంతర్జాతీయ వక్త సిస్టర్ శివాని గారిచ్చిన ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఆధారంగా ఈరోజు మన చర్చ ఉంటుంది. మనస్సును గెలిచి ఆ శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందాలో కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అవును. ఈ ప్రసంగం యొక్క మూల సిద్ధాంతం చాలా స్పష్టంగా ఉంది. ఆనందమనేది బయటి పరిస్థితుల మీదో లేక మన దగ్గరున్న వస్తువుల మీదో ఆధారపడి ఉండదు. అది పూర్తిగా మన అంతర్గత స్థితి, మన ఎంపిక. అంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా మన జీవితాన్ని, మన అనుభవాలను మనమే ఎలా మలుచుకోవచ్చో ఈ ప్రసంగం చాలా ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరిస్తుంది. ఇది కేవలమేదో తత్వశాస్త్రంలా కాకుండా ఒక జీవన విధానంగా మన ముందుంచుతుందన్నమాట. సరే, అయితే ప్రసంగంలోని కీలక అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా మనస్సుని నియంత్రించడం గురించి. ప్రసంగం ప్రారంభంలోనే ఒక చిన్న అభ్యాసంతో మొదలుపెట్టారు. వెన్నెముక నిటారుగా ఉంచి 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకుని మన దృష్టిని నుదుటి మధ్యభాగంలో పెట్టమన్నారు. అక్కడ ఒక నక్షత్రంలా ప్రకాశిస్తున్న చైతన్య శక్తినే మనం అని భావించమన్నారు. నేను ఒక శక్తిశాలి ఆత్మను, శాంతస్వరూపాన్ని అని అనుకోమన్నారు. ఇది చిన్నదైనా దీని వెనక ఆలోచన చాలా లోతైనది కదా? నిజమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే మనశ్శాంతిని ఒక లగ్జరీగా కాదు, అంటే అంతా బాగున్నప్పుడు దొరికేదిగా కాకుండా ఒక అత్యవసర అవసరంగా చూడటం. మన చుట్టూ ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా లోపల ప్రశాంతంగా ఉండగలగడమే అసలైన నైపుణ్యం. ఆఫీస్లో టెన్షన్, రోడ్డు మీద ట్రాఫిక్, ఇంట్లో సమస్యలు ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం ఆపలేం. కానీ వాటికి మనం ఎలా స్పందిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ చిన్న అభ్యాసం ఆ కంట్రోల్ మన లోపల ఉందని గుర్తుచేస్తుంది. శాంతి అనేది మనం బయట నుండి తెచ్చుకోవాల్సింది కాదు, అది మన సహజగుణం. దాన్ని మనం మర్చిపోయాం అంతే. శాంతి మన సహజగుణం. ఈ ఆలోచనే చాలా కొత్తగా ఉంది. మనం సాధారణంగా శాంతి కోసం వెతుకుతాం కదా. ఇక రెండో విషయానికి వస్తే, గత 20-30 ఏళ్లుగా మన జీవనశైలి ఎలా మారిందో చెప్పారు. డబ్బుతో కొనగలిగే సౌకర్యాలన్నీ సమకూర్చుకున్నాం. కాని ఆనందం మాత్రం ఇంకా ఏదో వెతుకుతూనే ఉన్నాం. దీనికి కారణం మనం సౌకర్యానికి అంటే కంఫర్ట్కి, ఆనందానికి, హ్యాపీనెస్కి మధ్య ఉన్న తేడాను గుర్తించకపోవడమే అన్నారు. ఖచ్చితంగా. ఈ విషయంలో వారు చెప్పిన ఖరీదైన సోఫా ఉదాహరణ అద్భుతంగా ఉంది. మనం ₹1,00,000 పెట్టి సోఫా కొంటాం. దానిమీద కూర్చుంటే శరీరానికి చాలా హాయిగా, సౌకర్యంగా ఉంటుంది. కానీ ఆ సోఫా మీద కూర్చున్న వ్యక్తి మనసులో రేపటి గురించి ఆందోళన ఉంటే ఆ సోఫాగాన్ని తొలగించగలదా? తొలగించలేదు, అస్సలు తొలగించలేదు. అంటే డబ్బు సౌకర్యాన్ని మాత్రమే ఇవ్వగలదు, శాంతిని, ఆనందాన్ని ఇవ్వలేదు. ఇంకో ప్రమాదకరమైన విషయమేంటంటే మన సంతోషం ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడిపోవడం. అంటే ఇతరుల వాలిడేషన్ కోసం బ్రతకడం. అవును. మీ చీర బాగుంది అని ఎవరైనా అంటే ఆ రోజంతా సంతోషంగా ఫీలవుతాం. అదే వ్యక్తి ఏమీ బాలేదు అంటే వెంటనే మూడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మన ఆనందం యొక్క రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో లేదు, ఎదుటివారి చేతిలో పెట్టేశాం. వాళ్లు ఏ బటన్ నొక్కితే మన మూడ్ అలా మారిపోతుంది. కొత్త కారు నడిపితే సౌకర్యంగా ఉంటుంది, కాని ఆ కారు చూసి నలుగురు మెచ్చుకున్నప్పుడు వచ్చేది ఆనందమనుకుంటున్నాం. అది ఆనందం కాదు, అది అహం యొక్క తాత్కాలిక తృప్తి మాత్రమే. ఆనందమనేది ఒక అంతర్గత అనుభూతి, అది బయట వస్తువుల్లో లేదు. ఈ తేడాను అర్థం చేసుకుంటేనే అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. మన జీవితాన్ని 2 తోటలతో పోల్చారు. అది నన్ను చాలా ఆకట్టుకుంది. ఇంటి ముందు కనిపించే తోట మన బాహ్య ప్రపంచం. అంటే మన ఉద్యోగం, హోదా, కుటుంబం, ఆస్తులు. అవును, ఇవన్నీ. దీని అందంగా ఉంచడానికి రోజూ 24 గంటలు కష్టపడతాం. ఎందుకంటే అందరూ ఈ తోటనే చూస్తారు గదా. నిజమే. కాని ఇంటి వెనుక ఎవరికీ కనిపించని మరో తోట ఉంటుంది. అదే మన మనస్సు, మన అంతర్గత ప్రపంచం. దాన్ని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. కరెక్టే. అయితే ఈ పోలికలో ఒక ప్రాక్టికల్ ఛాలెంజ్ ఉంది కదా. బయట తోట అంటే మన ఉద్యోగం, మన బాధ్యతలు మంటల్లో ఉన్నప్పుడు, అంటే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, అయ్యో నా వెనక తోటకి నీళ్లు పోయాలి అని లోపలికి వెళ్లి ప్రశాంతంగా కూర్చోవడం అది సాధ్యమేనా? ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న.
చాలామందికి వచ్చే సందేహం ఇదే. దీనికి సమాధానం కూడా ఆ ప్రసంగంలోనే ఉంది. ఉద్దేశం బయట ప్రపంచాన్ని వదిలేమని కాదు. ఇంటి పునాది బలంగా ఉంటే బయట ఎంత పెద్ద తుఫానొచ్చినా ఇల్లు నిలబడుతుంది. ఇక్కడ మన అంతర్గత స్థితి ఆ పునాది లాంటిది. మనం రోజూ మన లోపలి తోట కోసం కేటాయించే ఆ అరగంట సమయం ఆ మంటల నుండి పారిపోవడానికి కాదు, ఓ ఆ మంటలను ఎలా ఆర్పాలి అనే శక్తిని, వివేకాన్ని సంపాదించుకోవడానికి. మనసు ప్రశాంతంగా బలంగా ఉన్నప్పుడు బయటి సమస్యలకు మంచి పరిష్కారాలు దొరుకుతాయి. ఒత్తిడిలో ఉన్న మనసుతో తీసుకునే నిర్ణయాల కన్నా ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు చాలా బెటర్గా ఉంటాయి. అంటే ఆ అరగంట సాధన మిగిలిన 23.5 గంటలు మనల్ని బలంగా ఉంచుతుందన్నమాట. సరిగ్గా అదే. అలాగే ఇంకో అద్భుతమైన పోలిక చెప్పారు. ఈ ప్రపంచం ఒక పెద్ద స్టేజ్ అయితే దాన్ని నియంత్రించేది తెర వెనుక ఉండే ఒక కంట్రోల్ రూమ్ అని. స్టేజ్ మీద లైట్ వెలగ్గపోతే మనం పరిగెత్తుకు వెళ్లి బల్బును కొట్టం తిట్టం, కంట్రోల్ రూంలో ఉన్న స్విచ్ను సరిచేస్తాం. సరిగ్గా చెప్పారు. కాని నిజ జీవితంలో మనమేం చేస్తాం? బల్బునే తిడుతాం. అంటే మన జీవితంలో ఆరోగ్యం, సంబంధాలు ఇలాంటి విషయాల్లో సమస్యలు వస్తే మనం బయటి పరిస్థితులను, వ్యక్తులను నిందిస్తాం. నా ఆరోగ్యం పాడవడానికి కారణం వాతావరణం, నా సంబంధాలు దెబ్బతినడానికి కారణం ఎదుటి వ్యక్తి, ఇలా. కాని అసలైన స్విచ్ మన కంట్రోల్ రూమైన మన ఆలోచనా విధానంలో ఉందని గుర్తించం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు నిజంగా మన చేతుల్లో ఉండవు కదా. అప్పుడు కూడా మన ఆలోచనలు మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. పరిస్థితి నా కంట్రోల్లో లేదు, కాని ఆ పరిస్థితికి నేను ఎలా స్పందించాలి అనేది పూర్తిగా నా కంట్రోల్లో ఉంది. ఇదే అసలైన స్వేచ్ఛ. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని అవమానించారు అనుకుందాం. అది పరిస్థితి. దానికి మనం కోపంతో స్పందించవచ్చు, బాధతో స్పందించవచ్చు, లేదా ప్రశాంతంగా స్పందించవచ్చు. అవును. మొదటి రెండూ మన శక్తిని హరిస్తాయి. మూడోది మన శక్తిని కాపాడుతుంది. మన ఆలోచనలే మన చుట్టూ ఒక శక్తి వలయాన్ని, ఒక ఆరాని సృష్టిస్తాయి. మనం ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ప్రశాంతంగా మారుతుంది. మన కంట్రోల్ రూమ్ని మనం స్వాధీనం చేసుకుంటే మన జీవితానికి మనమే యజమానులమవుతాం. దీనికి కర్మ సిద్ధాంతాన్ని కూడా చాలా సులభంగా వివరించారు. కర్మ అంటే మనం గోడకు విసిరే ఒక బంతి లాంటిదని, మనం ఎలాంటి బంతిని ఎంత వేగంతో విసిరితే అలాంటి బంతే అంతే వేగంతో మన దగ్గరికి తిరిగి వస్తుంది. అవును, మన ప్రతి ఆలోచన, మాట, క్రియ అన్నీ ఒక కర్మే. మన జీవితానికి మనమే బాధ్యులమనే భావన మనల్ని బాధితుడి స్థానం నుండి సృష్టికర్త స్థానానికి తీసుకువస్తోంది. అయితే ఇక్కడొక సున్నితమైన విషయముంది. అన్నీ మన కర్మ ఫలితమే అయితే సామాజిక అన్యాయాలకు లేదా వ్యవస్థాగత సమస్యలకు తావులేదా? ఒక వ్యక్తి పేదరికాన్ని లేదా వారు ఎదుర్కొంటున్న వివక్షను కేవలం వారి పాత కర్మ అని కొట్టిపారేయడం ప్రమాదకరం కాదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనివల్ల బాధితులనే నిందించే ప్రమాదం ఉంది. నిజమే. ప్రసంగం యొక్క ఉద్దేశం అది కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మ సిద్ధాంతం వ్యక్తిగత స్థాయిలో మన స్పందనలను మార్చుకోవడానికి ఒక సాధనం. ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు ఇది నా పాత కర్మ ఖాతా తీరిపోయింది అనుకుని వారిని క్షమించి ముందుకు సాగడం వల్ల మన మనశ్శాంతి కాపాడుకోగలుగుతాం. ఓకే. తీరినా మనం తిరిగి తెల్లబంతి అంటే ప్రేమ, క్షమ విసరాలి. ఇది మన ఖాతాను శుభ్రం చేస్తుంది. అయితే అదే సమయంలో సామాజిక స్థాయిలో అన్యాయం జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించడం, మార్పు కోసం కృషి చేయడం కూడా ఒక మంచి కర్మే. అంటే రెండూ వేరువేరు. అవును. వ్యక్తిగత శాంతి, సామాజిక బాధ్యత రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఆ స్పష్టత చాలా అవసరం. ఇక ప్రాధాన్యతల గురించి చెప్పిన ఉదాహరణైతే అది మనసులో బలంగా నాటుకుపోయింది. ఒక స్త్రీ సన్నని వీధిలో వెళుతోంది. ఆమె తలమీద నీటి కుండలు, చంకలో ఒక చంటిబిడ్డ. ఉన్నట్టుండి ఏదైనా అడ్డంకి వస్తే ఆమె దేన్ని కాపాడుకుంటుంది? తలమీదున్న కుండలనా లేక చంకలో ఉన్న బిడ్డనా? ఖచ్చితంగా బిడ్డనే కాపాడుకుంటుంది. కుండలు పగిలిపోయినా ఫర్వాలేదు అనుకుంటుంది. ఎందుకంటే బిడ్డ ప్రాణం అమూల్యమైనది. కుండలు మళ్లీ కొనవచ్చు. ఇక్కడ మనశ్శాంతి అనేది ఆ బేబీ. బాహ్య వస్తువులు, పరిస్థితులు, ఇతరుల అభిప్రాయాలు ఇవన్నీ ఆ కుండలు. కాని మనం నిజ జీవితంలో ఏం చేస్తున్నాం? చిన్న చిన్న కుండల కోసం అమూల్యమైన బేబీని కిందపడేస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పగలరా? ఎందుకులేదు. మొన్న మధ్య నా ల్యాప్టాప్ అకస్మాత్తుగా ఆగిపోయింది. చాలా ముఖ్యమైన పని మధ్యలో ఉంది. నాకు విపరీతమైన కోపం, చిరాకు వచ్చేశాయి. ఆ 10 నిమిషాలు నా ప్రశాంతత మొత్తం పోయింది.
అంటే నేను ఒక కుండ అంటే నా ల్యాప్టాప్ కోసం నా శాంతి అనే బేబీని కింద పడేశాను. ఆ తర్వాత రిపేర్ అయింది. కానీ నేను కోల్పోయిన ప్రశాంతత తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది. రోడ్డు మీద ఎవరో మనల్ని ఓవర్టేక్ చేశారని, సోషల్ మీడియాలో మన పోస్టుకు తక్కువ లైకులు వచ్చాయని, ఇలాంటి ఎన్నో కుండల కోసం రోజూ మన బేబీని కింద పడేస్తూనే ఉన్నాం. ఏం జరిగినా సరే నా శాంతి అనే బేబీని నేను కింద పడేయను అనే సంకల్పం తీసుకోవాలి. ఇదే అసలైన సాధన. అయితే ఇదంతా కేవలం జ్ఞానంలా మిగిలిపోకుండా ఆచరణలో పెట్టడానికి కొన్ని పద్ధతులు కూడా చెప్పారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు లేవగానే 9 సంకల్పాలు అంటే అఫర్మేషన్స్ చేసుకోమని సూచించారు. నేను ఒక శక్తిశాలి ఆత్మను, నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది, నా సంబంధాలన్నీ మధురంగా ఉన్నాయి, నా ఇల్లు ఒక స్వర్గం, ఇలాంటివి. అవును, ఈ సంకల్పాల వెనుక ఒక సైన్స్ ఉంది. వీటిని ఇప్పటికే జరిగినట్లుగా వర్తమాన కాలంలో చెప్పుకోవడం వల్ల అవి మన సుప్త చేతనావస్థలోకి అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి బలంగా వెళ్ళిపోతాయి. ముఖ్యంగా నిద్రపోయే ముందు మేల్కొన్న వెంటనే మన మెదడు ఆల్ఫా స్థితిలో ఉంటుంది. ఓ అవునా? ఆ సమయంలో మనసు చాలా గ్రహణ శక్తితో ఉంటుంది. అప్పుడు మనమిచ్చే సూచనలు మన నమ్మకాలుగా చివరికి మన వాస్తవంగా మారే అవకాశం ఎక్కువ. ఇది మన ఆలోచన సరళిని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం లాంటిది. ఆహారం, నీటి గురించి కూడా ప్రస్తావించారు కదా? అవును, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం తినే అన్నం కూడా మన ఆలోచనలతో ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అందుకే ఆహారాన్ని, నీటిని స్వీకరించే ముందు ఒక 10 సెకండ్ల పాటు వాటికి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వమని చెప్పారు. వంట చేసేటప్పుడు కోపంగా, చిరాగ్గా కాకుండా ప్రశాంతమైన సంగీతం వింటూ లేదా మనసులో మంచి ఆలోచనలతో వండితే ఆ ఆహారం తినేవారిపై కూడా పాజిటివ్ ప్రభావం చూపుతుంది. అందుకేనేమో పూర్వకాలంలో వంటగదిని ఒక పవిత్రమైన ప్రదేశంగా భావించేవారు. ఖచ్చితంగా. మనం తినేది కేవలం ఆహారం కాదు, శక్తి. దాని ప్రసాదంలా భావించమన్నారు. మరి వీటన్నిటి సారాంశమేమిటి? ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటి? సారాంశం ఒక్కటే, మన ఆనందం యొక్క రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉండాలి. అది బయటి వ్యక్తుల చేతిలోగాని, పరిస్థితుల చేతిలోగాని ఉండకూడదు. ఆనందమనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం, ఒక ఎంపిక, ఒక అంతర్గత స్థితి. మన ఆలోచనలను నియంత్రించడం ద్వారా, మన కర్మలను సరిదిద్దుకోవడం ద్వారా, మనశ్శాంతికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మన జీవితానికి మనమే యజమానులం కావచ్చు. అయితే ఈ మార్పు కేవలం ఈ విషయాలు వినడం వల్ల సాధ్యమవుతుందా? లేదు, కేవలం వింటే సరిపోదు. ప్రసంగంలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. జీవితంలో దీన్ని ఆచరించడానికి సరైన శిక్షణ, నిరంతర సాధన అవసరం. బ్రహ్మకుమారి సంస్థలో అందించే రాజయోగ మెడిటేషన్ కోర్సుల ద్వారా మనసుని ఎలా శక్తివంతం చేసుకోవాలో నేర్చుకోవచ్చని తెలిపారు. ముగింపులో చెప్పిన ఒక సూచన నాకు బాగా నచ్చింది. ఏమిటది? ఈ ప్రసంగం విన్న తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు మౌనంగా ప్రయాణించమని. అలా చేయడం ద్వారా ఈ జ్ఞానం మనసులోకి బాగా ఇంకుతుందని. మనం ఎప్పుడూ మాట్లాడుతూనే మన శక్తిని వృధా చేస్తాం. మౌనం మన అంతర్గత శక్తిని పెంచుతుంది. శిక్షణ మన జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఈ లోతైన విశ్లేషణకు ఆధారం మాకు పెద్దాడ నవీన్ గారు పంపిన న్యూస్ రిపోర్టు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా శ్రోతల కోసం ఒక ఆలోచన. మన ఆలోచనలే మన వాస్తవికతను సృష్టిస్తాయని ఈ చర్చలో స్పష్టమైంది. అలాంటప్పుడు ఈ రోజు మనం స్పృహతో మార్చుకోగల ఒక్క చిన్న ఆలోచన ఏది? అది మన రేపటి అనుభవాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆలోచించండి.